24 hours కరెంట్ ఉంటుండే, రైతు బంద్ వస్తుండే, ఇప్పుడు ఏం వస్తలేదు కదా. జీవన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలనే దానికి ఏం సమాధానం చెప్తారు? 10 సంవత్సరాల దేశంలో ఎక్కువ అయిపోయింది, ఈసారి దింపుతూనే బాగుంటది. నేను చెప్పలేను. కొరుట్ల ప్రాంతంలో ఎట్లా ఉంది వాతావరణం? మీకు ఎట్లా అనిపిస్తుంది? నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. నిజామాబాద్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారనే ఒక పబ్లిక్ టాక్ అయితే అడగడానికి వచ్చాము. కొరుట్ల టౌన్ లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ కొరుట్ల కాన్స్టిట్యూన్సీ లో ఎవరు గెలుస్తారనే ఒక పబ్లిక్ టాక్ అయితే అడగడానికి వచ్చాము. సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన ఎంప్లాయ్ నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన ఇప్పుడు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ పబ్లిక్ టాక్? తెలియదా? అంటే ఓటు వేస్తారు కదా మీరు? వేస్తారా ఓటు? ఓట్లేదా? నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అవును. సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిజామాబాద్ క్యాండిడేట్ని బట్టే కాదు కానీ ఇప్పుడు నేషనల్లో బీజేపీ ఉండాలని బీజేపీకి వేస్తా అనుకుంటున్నారు అందరు. ఓకే, అంటే ఇప్పుడు అభ్యర్థి కాకుండా మీరు మోడీని చూసేస్తా అని అనుకుంటున్నారా? అంతే, సెంట్రల్లో భారత్కు విలువ పెరిగింది కాబట్టి భారత్ కొరకు. ఓకే, సో ఈ కొరుట్ల పట్టణంలో ఎట్లుంది వాతావరణం? ఎట్లుంది? ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు అంటే గెలుస్తుందనే టాక్ ఉంది? బీజేపీకే ఉందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ కొరుట్ల ప్రాంతంలో ఎట్లా ఉంది వాతావరణం? ఇప్పటికైతే జీవన్ రెడ్డి ఉంది. జీవన్ రెడ్డి ఉందా? ఓకే, మీరు సార్? జీవన్ రెడ్డి ఉన్నది. జీవన్ రెడ్డి గెలిచాడు, ఒక లక్ష మెజార్టీతో గెలుస్తాడు. నిజామాబాద్లో కూడా మంచిగానే ఉంది. ఆర్మూరు అన్ని నేను చూసిన మొత్తం. అంటే జీవన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలనే దానికి ఏం సమాధానం చెప్తారు? రెండు ఒకటి చెప్పన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఒకటి, ఇంకొకటి షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ బోధన్ 2 షుగర్ ఫ్యాక్టరీలు వాళ్ళు కమిటీ చేసినారు. షుగర్ ఫ్యాక్టరీలు జరుపుతానే రైతుల మీద ఉన్నది. అక్కడ బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ. రైతులు మొత్తము కాంగ్రెస్కు డైవర్ట్ అయ్యారు. ఇక టీఆర్ఎస్ వీక్ అయింది. ఇప్పుడు అరవింద్ కాంగ్రెస్ అనే దాని మీద, అరవింద్ మీద జీవన్ రెడ్డి ఒక లక్షన్నర మెజార్టీతో గెలుతాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చెప్పలేం, టైట్ ఉంది ఇద్దరు. ఎవరెవరికి? కాంగ్రెస్ బీజేపీకి ఉందా? సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొరుట్ల పట్టణంలో వాతావరణం ఎట్లుంది? జీవన్ రెడ్డి గారికి ఉందా? ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. అన్న, మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ పార్లమెంట్గా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సో టాక్ ఎట్లుంది ఇక్కడ కొరుట్ల లోకల్లో? ఇప్పుడైతే బీజేపీకి వెళ్తారని మేము అనుకుంటున్నాం. బీజేపీ రావాలని కూడా కోరుకుంటున్నాం మేము. ఖచ్చితంగా మోడీ ఉండాలి అక్కడ, ఖచ్చితంగా. ఓకే, మీరన్నా? మేము కూడా అదే చెప్తున్నాం, బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ. ఓకే అన్న, మీరు? కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నారా? మీరన్నా? కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మొన్ననే. సో మళ్ళీ దేశంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అనుకుంటున్నారా, లేకుంటే మోదీ గారే ఉండాలి అనుకుంటున్నారా? మోడీ గారు ఉండాలనుకుంటున్నాం. ఓకే, మీరన్నా? సెంట్రల్గా రాహుల్ గాంధీ. ఓకే, ఎందుకన్నా తెలుసుకోవచ్చా కారణం? చేంజెస్ కావాలనుకుంటున్నాం. చేంజ్ కావాలని అంటే రీజన్ ఏంటిది? దేనికోసం? రీజన్ ఏంది? నీకు నచ్చింది చెప్పొచ్చు, సలహా అట్లనే ఏం లేదు. సో మీరు ఇద్దరు ఆయిల్ రేట్లు, సరుకు, పప్పు, ఉప్పు మొత్తం సెంట్రల్సే కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఓకే, సో కేంద్రంలో మార్పు కావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ. 10 సంవత్సరాల దేశంలో ఎక్కువ అయిపోయింది, ఈసారి దింపుతూనే బాగుంటుంది. అందరు కలిసి దింపాలి అది కూడా. ఓకే, సో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో 120 రోజుల పాలన ఎట్లా ఉంది? ఇప్పటికైతే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి అది ఆగిపోయినాయి. ఇచ్చే హామీలు ముంగట అవుతాయి కావచ్చు, చేస్తారు కావచ్చు. ఓకే, సో మీరు ఆటో డ్రైవరేనా లేకుంటే? నేను ఆటో డ్రైవర్నా. సో ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందులు అయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, కానీ ఆటో వాళ్ళు చాలా ఆవేదన తెలియజేస్తున్నారు. సో మీకు ఎట్లుంది? ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు, అందరికి ఇబ్బందులు ఉన్నాయి. ఆటోలకు అడ్జస్ట్ చేసుకొని బతుకుతున్నాం. ఏది కానీ ఇస్తారు కావచ్చు అని ఆశపడుతున్నాం. ఓకే, సో అంటే నిరాశ కాకుండా చూస్తే బాగుంటుంది వాళ్ళు కూడా. రైట్, థ్యాంక్ యూ. అట్లా ఉంది కొరుట్ల ప్రాంతంలో నిజామాబాద్లో ఎవరు గెలుస్తారని ఉంది? నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ అనుకుంటున్నారా? కారణం ఏమని చెప్తారా? కారణాలు ఏంటంటే ఇంతకుముందు ఉన్న ఎంపీ ఎన్నో వాగ్దానాలు చేశారు,
ఏ వాగ్దానం అనేది నిర్వహించుకోలేరు. లాస్ట్కి అది పసుపు బోర్డు అనేది తీసుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ అనేది సమస్య రైతులది ఇప్పటిది కాదు కదా అన్న, ఎప్పటిదో ఉంది. దాని గురించి ఎప్పుడు మాట్లాడాలి. ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తెరిపిస్తా అంటే అది ఎక్కడ దాకా పసుపు బోర్డు అని చెప్పింది పోయినసారి, పసుపు బోర్డు తీసుకొచ్చింది కదా, అది 10 సంవత్సరాల తర్వాత అయింది. ఆయన స్టార్టింగ్ చెప్పిండు, లాస్ట్ వీక్ చేసిండు కదా. అదే ముందు చెప్పిన తర్వాత వాగ్దానం చేసిన తర్వాత చేస్తే ఇప్పటిదాకా ఒక 7-8 సంవత్సరాలు గడిచిపోతుండే కదా, రైతులు అనేది లబ్ధి పొందుతుండే. అలాంటి పరిస్థితి లేదు కదా. లాస్ట్ ఎండింగ్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత అది ఒక 6 నెలలు ముందు వస్తుంది, లాభమైంది. అదే గిట్ట ఒక 5 ఏళ్ళు ముందు చేసుకుంటే ఎంత బాగుంటుండే. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు తెలియదు, మేము రాజకీయం తెలియదు. అంటే ఎట్లుంది కొరుట్ల ప్రాంతంలో వాతావరణం ఎట్లుంది? ఎవరికి బరాబరే కొంచెమన్నా చెప్పొచ్చు కానీ, కాకపోతే మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళము, తోటల కోత మొత్తం ఇక్కడ ఏం లేదు. మీ వ్యవసాయం పరంగా మా గవర్నమెంట్ ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మన రాష్ట్రంలో, ఎట్లా ఉంది మరి 120 రోజుల పాలన? ఏమో ఇప్పటికి ఏం తెలియదు. ఇంకా రైతు బంధు పడ్డదా మీకు? పల్లె ఇంకా పర్లేదా? అంటే అది 10 ఎకరాలలో పర్లేవు కదా, పర్లే. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కదా, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా లేకుంటే మోదీ గారు అనుకుంటున్నారా? నాకు తెలియదు. రైట్. సార్ నమస్కారం. సో మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఎంప్లాయీ, నేను అలాంటివి మాట్లాడకూడదు. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడైతే అంత బీజేపీది ఉన్నది కదా. బీజేపీకే ఉందా? ఓకే, అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మాదైతే అంటే బీజేపీ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సార్ నమస్కారం. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఓకే, కారణం తెలుసుకోవచ్చా? కారణం అంటే అరవింద్ ఒక వన్ వే పోకడలో పోతుండే కాబట్టి మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక్కడ కొట్ల కాన్ఫరెన్స్ లోపల బీజేపీ. ఆ ఉద్దేశంలో ఉంది. కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? అవును. రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. సో మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొరుట్ల ప్రాంతంలో ఎట్లా ఉంది వాతావరణం? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు చెప్పాలి, మీరు ఉన్నారు కదా, మీకు తెలుసు. మేము అడుగుతున్నాం, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం అడుగుతున్నాం. సో జగిత్యాల అసెంబ్లీ మొత్తం కంప్లీట్ అయింది, సో కొరుట్ల అసెంబ్లీకి వచ్చాం ఇప్పుడు. బీఆర్ఎస్ మీరు? నేను చెప్పలేను. అంటే ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లుంది అంటే బీఆర్ఎస్ టికెట్ వాళ్ళకి ఇస్తారు అనేది కన్ఫర్మ్ అయిందో లేదో ఇంకా తెలియదు నాకైతే. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఒకటి వైరెడ్డి గోవర్ధన్ తెలియదు అంటే మరి బీజేపీ వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, అరవింద్ ధర్మపురి గారా? అరవింద్ ధర్మపురి అంటే ఎట్లా చెప్తున్నారు? ఒక అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని అనుకుంటున్నారు లేకుంటే కేంద్రం మోదీ గారిని దృష్టిలో పెట్టుకుని అనుకుంటున్నారా? ఒక అభ్యర్థి అయితేనేది, తర్వాత పసుబోర్డు కూడా ఒకటి తెస్తా అని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి ఆ పసుబోర్డుతో కూడా రైతులందరూ కూడా ఒక ఏకపక్షంగా ఓట్లు వేస్తే అరవింద్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. సో మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కొరుట్ల ప్రాంతంలో ఎట్లా ఉంది వాతావరణం? కొరుట్ల ప్రాంతంలో ఇక్కడ ఫస్ట్ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆయన ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్తగా ఉన్నాడు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉండవచ్చు. బీఆర్ఎస్ అనుకుంటున్నారా? బీఆర్ఎస్ కూడా తగ్గఫర్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చి 120 రోజులు అవుతుంది. సో ఎట్లా ఉంది 120 రోజుల పాలన? 120 రోజులలో ఏం చెప్పగలుగుతాం? ఏం లేదు చెప్పడానికి. ఓకే, సో రాష్ట్రంలో మార్పు జరిగింది, కేంద్రంలో కూడా మార్పు జరగాలనుకుంటున్నారా? అనుకుంటారు కానీ మోడీ గారి చైరా ఉంది కాబట్టి అది అంతగా సాధ్యం కాని పని. థ్యాంక్ యూ అన్న. చెప్పండి. కేంద్రం బీజేపీ వస్తుంది, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్. ఓకే, అంటే రాష్ట్రంలో మార్పు జరిగింది, కేంద్రంలో కూడా మార్పు జరగబోతుంది అని అంటున్నారు. జరగదు. ఓకే, అంటే ఎందుకు? మోదీ గారే ఉండాలా లేకుంటే? మోదీ గారు ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో మార్పు కోరుకున్నారు, సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 120 రోజులు అవుతుంది. సో ఈ పాలన 120 రోజుల పాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉన్నది. మంచిగానే ఉందా? కేసీఆర్ కంటే మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రంలో మార్పు జరిగింది, కేంద్రంలో కూడా మార్పు జరగాలనుకుంటున్నారా? అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా లేకుంటే మోదీ గారే ఉండాలనుకుంటున్నారా? మోడీ గారే ఉండాలి. మోదీ ఉండాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మరి ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ వాతావరణం ఎట్లుంది? జీవన్ రెడ్డి. మొత్తం గాలి కూడా జీవన్ రెడ్డిది ఉంది. జీవన్ రెడ్డిదే ఉందా? కన్ఫామ్. ఓకే, ఎందుకు అలా జీవన్ రెడ్డి కంటే ఏం చెప్తారు? మంచి చేస్తారు, పార్లమెంట్ లో మాట్లాడతాడు జీవన్ రెడ్డి అన్నాము. అన్ని పని. అరవింద్ కూడా పసుపు బోర్డు తీసుకొస్తాను పోయినా సార్ అన్నాడు, అదే మాట మీద పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అంటున్నారు అరవింద్.
ఏమో ఇక అరవింద్ మాట ఉంటాయి అవి ఓన్లీ మాటలే ఉంటాయి మళ్ళా టీఆర్ఎస్ కాదు నేనైతే కాంగ్రెస్ థ్యాంక్ యూ. కుర్రుడు నాదైతే యాక్చువల్లీ జైచాల్. ఇప్పుడు ఒక పని మీద వచ్చిన ఇక్కడ కానీ జైచాల ఆర్మూర్ నిజామాబాద్ మొత్తం బాబ్జీ గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడు కంపల్సరీ. బీఆర్ఎస్ ఎందుకు వేయాలి ఓటు ఇప్పుడు? ఇంత 10 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందింది, 10 సంవత్సరాల ముందు ఎట్లా ఉంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయింది, దాని గురించి కంపల్సరీ బాబ్జీ గోవర్ధన్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండే నిజామాబాద్లో ఆర్మూర్లో, అందుకోసం ఆయన బగ్గా సీనియర్ క్యాండిడేట్. కాంగ్రెస్ ఎప్పుడు కూడా చెప్పింది కానీ ఏం చేయాలి, ఇప్పుడు కూడా చూస్తున్న పరిపాలన కాంగ్రెస్. 120 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది తెలంగాణలో? అదే కరెంట్ సరిగా వస్తలేదు, ఏమొస్తలేదు, జైచాల ఎప్పుడు కట్ అవుతుంది, ఎప్పుడు వస్తలేదు, ఊళ్ళకి అర్థమవుతలేదు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే 24 hours కరెంట్ ఉంటుండే, రైతు బంద్ వస్తుండే, ఇప్పుడు ఏం వస్తలేదు కదా, పెన్షన్ వస్తలేదు సరిగా డేట్ మీద. రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు, సో రేపు దేశంలో కూడా మరి మార్పు జరగాలనా లేకుంటే మోదీ గారే ఉండాలనా? కంపల్సరీ మార్పు అయితే జరగాలి, దేశంలో అయితే మార్పు అయితే జరగాలి. సెక్యులరిజం ఖాయం కావాలంటే ఏదైనా వేరే గవర్నమెంట్ రావాలి, ఫామ్ చేయాలి. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే బాబ్జీ గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్తి అని, అంతే. జీవన్ రెడ్డి గారు కూడా మంచి సీనియర్ నాయకులే, దానికన్నా సీనియర్ అంటే బాబ్జీ గోవర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ. నమస్కారం. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అది మేము ఏం చెప్పలేము, నిజామాబాద్ ఎంపీ అంటే ఏం చెప్పలేము. ఎవరు పని చేస్తారో, మంచి పని ఏ వాళ్ళు చేస్తారో వాళ్ళు గెలుస్తారు. మంచి పని ఏ వాళ్ళైనా కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకెవరన్నా కానీ మంచి పని చేసిన వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళే గెలుస్తారు. కానీ ఆయన ఒక్కనాడన్న ఈ ప్రాంతం కనిపించలేడు. మన ఇప్పుడు అదేనా అరవింద్ సారు, మరి ఇప్పుడు ఆయననే అత్తడు కావచ్చు. ఇప్పుడు హై లెవెల్ ఉంది కదా మన బీజేపీ, ఇప్పుడు రాడు అని మనం అనరాదు, ఆయననే అత్తడు కావచ్చు. కానీ ఏదైనా కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, ఒక బాత్రూమ్ లేదు, రోడ్డు మీద ఉండి బాత్రూమ్, మంచి పనులు కొని వేయమను విజ్ఞప్తి. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఎట్లా ఉంది? ఏమో సార్ చెప్పలేము ప్రస్తుతానికి అయితే. ఓకే, అంటే పోటాపోటీ ఉన్నాయి కదా రెండు కూడా. ఎవరెవరికి ఉంది పోటాపోటీ? పోటాపోటీ అంటే ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి ఉన్నట్టున్నది, చెప్పలేము సార్. అంటే మీరే ఏది గెలుస్తారు అనుకుంటున్నారు? మేము చెప్పలేము సార్, అట్లా మేము ఎట్లా చెప్పగలుగుతాం, అది అంతా ప్రజల చేతులు ఉన్నది కదా. ఓకే సరే, ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది మొన్న, సో దేశంలో కూడా కాంగ్రెస్ రావాలనా లేకుంటే మోదీ గారే ఉండాలనా? మోదీ గారు ఉండాలని మనం చెప్పలేము సార్, చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు, కాకపోతే ఖచ్చితంగా రావాలని మనం అనుకోలేం కదా. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న.